లా షార్ట్ చూడు. ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ సర్వీస్ అంటే జనరల్గా మనకి ఏం తెలుసు? మన ఫైనాన్షియల్ కోసం సర్వీస్ చేసేదా? ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఏంటంటే మనకు అవసరం పడినప్పుడు లోన్స్ కానీ సేవింగ్స్ కానీ మన అకౌంట్స్ చెక్ చేసుకోవడం కానీ ఒక బ్యాంక్లో ప్రతి సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైనాన్షియల్ సర్వీస్ అనే అంటాం. ఓకేనా? సో ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయనంటే ఫండ్స్ రేజ్ చేస్తాము, ఫండ్స్ డిప్లాయ్మెంట్ చేస్తాము, స్పెషలైజేషన్ అని 3 ఉన్నాయి. అంటే ఫండ్ రైజ్ చేయడం అంటే ఏంది? ఇండివిజువల్స్ని ఇన్వెస్ట్ చేయడం, అంటే ఈ పలానా దానికి ఇంత డిపాజిట్ చేస్తున్నాం, ఇంత ఇన్వెస్ట్ చేస్తామని. ఫండ్స్ డిప్లాయ్మెంట్ అంటే ఏంది? డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే లైక్ డిసైడింగ్ ది ఆప్టిమమ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ద నంబర్. అంటే 10 లక్షల 5 లక్షల అని ఒక సర్టన్ లిమిట్ పెట్టడం. ఓకేనా? థర్డ్ వన్ ఏంది? స్పెషలైజేషన్. లైక్ రెంట్ లీజ్కి ఇవ్వడం కానీ, లేదంటే ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఇట్లాంటివన్నిటికీ స్పెషలైజేషన్ అంటాం. ఈ పర్టికులర్ థింగ్స్ అనేది ఇలా జరుగుతాయి. నెక్స్ట్ ఏంది? కాంపోనెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది 4 టైప్స్ లాగా డివైడ్ అయి ఉంది. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆ ఫ్లోర్ చార్ట్ యాస్టిస్గా రాయరా, అర్థమైందా? అంతే. నెక్స్ట్ మనీ మార్కెట్ అంటే ఏంది అని అడుగుతున్నాడు. మనీ మార్కెట్ అంటే ఏంటంటే వేరియస్ బిజినెస్ కానీ వేరియస్ ఫర్మ్స్ కానీ ఏదైతే మనీతో రిలేటెడ్ అయి ఉంటాయో దాన్ని మనం మనీ మార్కెట్ అని అంటాం. ఇదేం చేస్తుంది? సెంట్రల్ బ్యాంక్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికే చూస్తుంది. కమర్షియల్ బ్యాంక్స్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ కానీ, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ మనీ రిలేటెడ్ అయ్యే ఉంటాయి కదా. మనీ లేకపోతే ఆ బ్యాంక్స్ ఉంటాయా? ఉండవు కదా. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్ ఇన్ ద సెన్స్ హౌ మచ్ క్యాపిటల్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ద మార్కెట్. బిజినెస్లో ఎంత క్యాపిటల్ పెట్టి నువ్వు బిజినెస్ రన్ చేస్తున్నావు, లాంగ్ టర్మ్లో ఎంత పెడుతున్నావు, షార్ట్ టర్మ్లో ఎంత పెడుతున్నావు అనేది ఇంపార్టెంట్. దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటాం. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ పీపుల్స్ బ్యాంకింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న పర్సన్ అమెరికాలో ఉన్న పర్సన్కి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం, మర్చెంట్ బ్యాంకింగ్ అంటాం దీన్ని. ఓకేనా? సో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ సమ్ గుడ్స్. సో ఇట్లా మర్చెంట్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఇందులో మనకి సెబీ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సెబీ అంటాం అంటే మర్చెంట్ బ్యాంకర్స్కి ఒక పలానా లా అనేది యూస్ఫుల్ అయింది. అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అర్థం. అర్థమైందా? ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి? మనీ మార్కెట్కి క్యాపిటల్ మార్కెట్కి డిఫరెన్స్ అడగవచ్చు, మరి అది ఒకసారి చూసుకోండి. అండ్ అంతే. సో లాంగ్లో మళ్ళీ మోస్ట్లీ మీరు ఎంతైతే లాంగ్లో ప్రిపేర్ అవుతారో షార్ట్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది.